మెదక్ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. NH 65, NH 44, NH 161లతో పాటు రాజీవ్ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కమ్మేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులంతా కూడా పూర్తిగా మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవే 65 హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, కనుచూపు మేరలో వాహనాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం పూర్తిగా మంచు దుప్పటి కమ్మేయడంతో రాత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక మంచు దుప్పటికి తోడు ఇటు చలిగాలులు కూడా వస్తుండడంతో మాత్రం బైక్పై వచ్చేటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో NH 65 అలాగే NH 161 అలాగే రాజీవ్ రహదారి 3 రహదారులు ఉంటాయి. రాజీవ్ రహదారి సిద్దిపేట జిల్లా మీదుగా హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్ళేటువంటి రహదారి రాజీవ్ రహదారి. అదేవిధంగా NH 65 ఇది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేది. అలాగే NH 161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేతో పాటు NH 44 కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళేటువంటి హైవేలు ఉన్నాయి. అంటే 3 హైవేలతో పాటు ఓ రాష్ట్ర రహదారి ఉంది. దీంతో ఆ రహదారులపై వెళ్ళేటువంటి వారు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ వాహనదారులని లైట్లు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి చంపేసింది. సింగిల్ డిజిట్కి టెంపరేచర్ అంతా కూడా పడిపోయింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాదాపు 5 ఏళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలోనే నమోదు కావడం విశేషం. అయితే ఈ 2-3 రోజుల నుంచి టెంపరేచర్లు పెరిగి ఆ మంచు దుప్పటి కమ్మేయడంతో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాహనదారులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్రమైనటువంటి మంచు దుప్పటి కమ్మేసింది. మంచు దుప్పటికి తోడు పొల్యూషన్ కూడా తోడవడంతో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు ఉంటాయి. పటాన్ చెరువు అదేవిధంగా సంగారెడ్డిలో పారిశ్రామిక వాడలు ఉంటాయి. దీంతో వీటికి పొల్యూషన్స్ కూడా తోడవడంతో మాత్రం మంచు దుప్పటంతా కూడా దట్టంగా కమ్మేసింది. కనిచూపు మేరలో వాహనాలు కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితితో మాత్రం వాహనదారులు ఇబ్బందులు పడుతూ వాహనాలను మెల్లగా నడుపుతూ వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.